తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాజాగా భూసేకరణకు సంబంధించి సెన్సేషనల్ న్యూస్ బయటికి రావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి భూసేకరణకు మించి 2 రెట్ల భూసేకరణ మళ్ళీ జరగబోతుందనేటువంటి చర్చ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఇప్పటికే అమరావతిలో చాలా భూసేకరణ చేశారు, రైతుల భూములు ఇవ్వడం జరిగింది, అంత అయిపోయింది. రాజధాని నిర్మాణం అయిపోతుందన్న క్రమంలో మరలా ఇప్పుడు ఎంత భూసేకరణ చేశారో అంతకు మించిన భూమి ఇప్పుడు సేకరించబోతుంది ప్రభుత్వం అనేటువంటి ఒక వార్త ఎంతవరకు నిజమంటారు? ఎందుకు సేకరించాల్సిన పరిస్థితి? అంటే అమరావతి 2వ దశ భూ సమీకరణ ఇప్పుడు జరుగుతున్న చర్చ. నాకున్న సమాచారం ప్రకారం అమరావతిలో ఇంకొక దశ భూ సమీకరణ కూడా జరుగుతుంది. 3 దశల భూ సమీకరణ జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఉన్న లెక్క ఒకసారి మనం చూద్దాం. 33,000 ఎకరాల భూములు 29 గ్రామాల ప్రజలు ఇచ్చారు. ఇవి కాకుండా 20,000 ఎకరాల భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయి. సో అంటే మొత్తం కలిపి 53,000 ఎకరాల నుంచి 54,000 ఎకరాలు ప్రస్తుతం అమరావతి ఏదైతే డిజైన్ చేశారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్. ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇంకొక 44,000 ఎకరాల భూముల్ని సమీకరించే అవకాశం ఉంది. సో 44,000 ఎకరాలు మళ్ళీ 54,000 ఎకరాలకి కలుపుకొని చూస్తే ఆల్మోస్ట్ 98,000 ఎకరాలు అవుతుంది అక్కడ. అంటే 1,00,000 ఎకరాల అమరావతి రెడీ అయ్యేటువంటి అవకాశం ఉంది. 3వ దశ అని నేను ఎందుకు అన్నానంటే రాజధాని ఎప్పుడు కూడా ఒక పక్కనే ఉంటుంది అనుకోవడం అదొక భ్రమ, అపోహ. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా కృష్ణానదికి ఆవలి ఒడ్డున విజయవాడకి యువతల పక్కన ఎక్కడ కూడా భూ సమీకరణలు కానీ సేకరణలు కానీ జరగలేదు. అంటే కృష్ణానదికి అవతల వైపు 1,00,000 ఎకరాల భూములతో ఒక రాజధాని నిర్మాణం జరగవచ్చు అనుకుందాం. 3వ దశ ఎందుకు ఉంటుంది అంటున్నానంటే కృష్ణానదికి యువతల వైపున అంటే విజయవాడ వైపున జగ్గయ్యపేట దగ్గర నుంచి మొదలుకొని విజయవాడ నగరం వరకు ఉన్నటువంటి భూములన్నిటిలో కూడా ఇంకొక దశ భూ సమీకరణ జరిగే అవకాశం ఉంది. అంటే కృష్ణానదికి 2 వైపులా రాజధాని నగరం వచ్చేటువంటి అవకాశం ఉంది. ట్రై సిటీస్గా మారేటువంటి అవకాశం. ట్రై కాదు, టెట్రా సిటీస్. ఇప్పుడు హైదరాబాద్కి మిగతా నగరాలకి తేడా అంటే అక్కడ ఆంధ్రాలో ఉండేటువంటి నగరాలకి తేడా ఏంటంటే హైదరాబాదు ఒక మహానగరంగా అభివృద్ధి చెందింది. తర్వాత ఇది ఒక మేజర్ సిటీ అనేటువంటి విజన్ కనబడింది. కానీ అక్కడ ఉండేటువంటి నగరాలు పట్టణాల సైజు హార్డ్లీ 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధి. విజయవాడ మహానగరం, గుంటూరు మహానగరం, రెండింటి మధ్య ఉండే దూరం కేవలం 30 కిలోమీటర్లు. హైదరాబాద్లో కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్ వనస్థలిపురం వరకు ఉండేటువంటి దూరం ఎంత? యావరేజ్గా 26 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు. అంటే ఒక నగరం ఇక్కడ 25-26 కిలోమీటర్లు విస్తరించి ఉంటే విజయవాడ, గుంటూరు అనేటువంటి 2 మహానగరాలు కేవలం 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో 2 మహానగరాలు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి ప్రణాళిక ఏంటంటే ఈ నగరాలన్నిటి సమాహారమే అమరావతి ప్రణాళిక. ఈ 2 నగరాల మధ్యలో ఒక కొత్త నగరంగా అమరావతి విస్తరిస్తుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లస్ అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉండేటువంటి ప్రాంతం మొత్తం కూడా సిఆర్డిఏ పరిధిలోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనలో మాస్టర్ ప్లాన్లో సీడ్ క్యాపిటల్ ఏరియాని ఏదైతే 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి నగరం ఉందో దాన్ని బేస్ చేసుకుని శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ అవుతాయి. ఈ శాటిలైట్ టౌన్షిప్స్ అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు 1996-97 నుంచి కూడా చెప్తా ఉన్నారు. హైదరాబాద్ సిటీ డెవలప్ అయితే దీనికి అనుబంధంగా శంకర్పల్లి డెవలప్ అయింది, షాద్ నగర్ డెవలప్ అయింది, ఇలా కొన్ని పేర్లు చెప్తూ వచ్చారు ఆయన. ఇప్పుడు అవన్నీ కూడా దాదాపు హైదరాబాద్ సిటీతో కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సేమ్ అదే విజను అక్కడక్కడ క్లస్టర్స్గా మాత్రమే డెవలప్ అయ్యి ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా పరిధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రణాళికే ఈ నగర విస్తరణ అనేటువంటి అంశం. అంటే రైతులు ఒప్పుకునేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికే చాలా ఇచ్చేసారు. ఇది ఏంటంటే అర్బనైజేషన్ ప్లాన్ లో ఒక భాగం ఇది. సో ఇది ఒక నగరం కింద డిక్లేర్ చేయకపోయినా కానీ ఆటోమేటిక్గా ఫ్యూచర్లో నగరం అయ్యేటువంటి ప్రాంతాలు. సో ఇప్పుడు మీరు అన్నటువంటి డౌట్కి క్లారిటీ ఏంటంటే అమరావతిలో ల్యాండ్ పూలింగ్ జరిగిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ కాదు, భూ సమీకరణ జరిగిన తర్వాత చాలామంది చుట్టుపక్కల ప్రాంతాల రైతులు ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేశారు. మా భూములు కూడా ఇస్తాము, డెవలప్మెంట్లో భాగం చేయండి మా ప్రాంతాన్ని కూడా అనేటువంటి కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఇప్పుడు 2వ దశ విస్తరణ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అమరావతిని ఆనుకుని ఉన్న గ్రామాలు. ఇప్పుడు తాడికొండ మండలంలో ఉన్నటువంటి పొన్నెకల్లు అనే ప్రదేశానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. అది సీడ్ క్యాపిటల్ ఏరియాలో లేదు, కానీ తాడికొండ మండలంలోకి వస్తుంది. కొన్ని గ్రామాలు మాత్రమే క్యాపిటల్ ఏరియాలోకి వెళ్ళినాయి.
ఇప్పుడు అలాంటివి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా చోట్ల మేము భూములు ఇస్తాము అని స్వచ్ఛందంగా రైతులు అప్రోచ్ అవుతున్నారు ప్రభుత్వాన్ని. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్రతిపాదనలు కూడా వచ్చినాయి. వీటిని పరిశీలించిన తర్వాత భవిష్యత్తులో అమరావతికి ఇప్పుడు ఏవైతే ల్యాండ్స్ వచ్చినప్పుడు 1 ఎకరం భూమి ఇస్తే అందులో దాదాపు 600 నుంచి 700 గజాలు ప్రభుత్వ పరిధిలో ఉంటున్నాయి. 400 గజాలు ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఓకే. ఒక నివాసయోగ్యమైన ప్లాట్ ఉంటుంది, మళ్ళీ ఒక కమర్షియల్ స్పేస్ కూడా అందులో ఇస్తున్నారు. ప్లస్ ఈ క్రమంలో ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ జరిగేటువంటి క్రమంలో కౌలు కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దానివల్ల రైతాంగం అంతా కూడా ఇది హ్యాండ్ ఓవర్ చేస్తే, అదే ఇప్పుడు వ్యవసాయానికి ఎవడో గ్యారంటీ ఇవ్వలేదు కదా. ఇప్పుడు ల్యాండ్ లాక్కున్నారు కానీ ప్రతి ఒక్కరు బావురుమని ఏడుస్తే ఏం చెప్తున్నారంటే వ్యవసాయ భూములన్నీ తినేస్తున్నారు, మింగేస్తున్నారు, బకాసులు వస్తున్నారు, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. అదే ఎకరం పొలంలో వ్యవసాయం చేసిన రైతు నష్టపోతే భరోసా ఇచ్చేవాడు ఎవడో? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది? ఎవరైనా కానీ, కూటమి ప్రభుత్వమైనా మోడీ గారి ప్రభుత్వమైనా కొంత మెరుగుదల చూపించి ఉండొచ్చు గత ప్రభుత్వాలతో పోల్చి చూస్తే. ఆ ఆందోళన, ఆ భయం అనేది రైతాంగాన్ని ఇప్పటికీ వెంటాడుతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని రేపు అమరావతి అనేటువంటి ఒక నగరం మహానగరంగా రూపాంతరం చెందినప్పుడు మా భూములు కూడా ఇస్తే మేము కూడా బాగుపడవచ్చు, మా పిల్లలు కూడా బాగుపడవచ్చు అనేటువంటి సంకల్పంతోనే చాలామంది రైతులు పాజిటివ్గా ఉన్నారు. ఇప్పుడు భూ సమీకరణ అనగానే వెంటనే ఒకేసారి వెళ్ళి వీళ్ళు అక్కడ నుంచి కనుచూపు మేరలో కనపడ్డదంతా మాదే ఆక్యుపై చేయడానికి అవకాశం లేదు. గ్రామ సభలు పెట్టాలి, గ్రామాల అభిప్రాయాలు తీసుకోవాలి, మెజారిటీ ఎంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అవైలబుల్ ఉన్నటువంటి ల్యాండ్ ఏంటి, వీటన్నిటిని ఒక ప్రాసెస్లో ముందుకు తీసుకెళ్లేసరికి 6 నెలల నుంచి సంవత్సర కాలం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొన్ని సోషల్ మీడియాలో 44,000 ఎకరాలని మరలా కూటమి ప్రభుత్వం తీసుకోవడానికి ముందుకు వస్తుందంటూ ప్రశ్నించడం కానీ కొన్ని అపోనెంట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరం 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. రేవంత్ రెడ్డి గారు 30,000 ఎకరాలతో ఫ్యూచర్ సిటీ కడతానంటున్నారు. మీకు ఎందుకు అవసరం లేదు కదా, మీరు కట్టమాకండి అని చెప్దామా? డెవలప్మెంట్ ఎలా వస్తుంది? మన ఇంట్లో కూర్చుంటే డెవలప్మెంట్ రాదు కదా. ఒక ఇంత పెద్ద నగరం ఉన్న తర్వాత ఇంకా ఎగ్జాంపుల్, ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అందాం అనుకుందాం. కేసీఆర్ గవర్నమెంట్లో ఏం డెసిషన్ తీసుకున్నారు? గచ్చిబౌలిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంత పెద్ద స్పోర్ట్స్ సిటీ ఉంటే షామీర్పేటలో ఆయన స్పోర్ట్స్ సిటీ నేను కడతానని చెప్పారు కదా. 100 ఎకరాలు దానికోసం కూడా సర్వేలు జరిగినాయిగా. నార్త్ రియల్ ఎస్టేట్, నార్త్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరగడానికి అది బీజం అని కూడా చాలామంది మాట్లాడారు కదా. అంటే అభివృద్ధి అనేది దానికి ఎండింగ్ ప్రాసెస్ ఏమీ లేదు. డెవలప్మెంట్ ప్రాసెస్ని బట్టి రకరకాల రూపాలుగా మారుతూ ఉంటుంది అది. ఇప్పుడు ఉన్నటువంటి విస్తీర్ణంలో హైదరాబాద్ ఇంతే అని మనం అనడానికి లేదు. ఒక 20 ఏళ్ల క్రితం హైటెక్ సిటీ అనేటువంటి నమూనా వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇంత పెద్దదైందా అనేటువంటి ఆలోచన మనకు వచ్చింది. రేపు ఫ్యూచర్ అలానే మారేటువంటి అవకాశం ఉంటుంది. ఒక మహానగరం అనేది అక్కడ లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ ఆ ప్రణాళిక అమలు అవుతుంది. ఫస్ట్ ఫేజ్కి వాళ్ళు 3 ఏళ్ళు టార్గెట్ పెట్టారు. ఈ భూ సమీకరణ, భూసేకరణ, ఈ చర్చలు, సంప్రదింపులు జరగడం గవర్నమెంట్లో ఏదైనా ప్రొసీజర్ ఉంటుంది. అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే 9 నెలల్లో మనం గృహప్రవేశాలు చేయాలని చెప్పన్నారు. ఎందుకు చేయలేకపోయారు? ప్రొసీజరు, లీగల్ ఇష్యూస్, సీడ్ యాక్సిస్ రోడ్డుని ఇప్పటివరకు నేషనల్ హైవే కనెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు అమరావతిలో. ఎందుకంటే కేసులు వేసి కూర్చున్నారు. దానికి వ్యక్తిగత స్వార్థాలు కావచ్చు, రాజకీయ స్వార్థాలు కావచ్చు, ఇంకా వేరే కారణాలు కూడా కావచ్చు. దాన్ని కనెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకే కదా ఆల్టర్నేటివ్లు వెస్ట్ బైపాస్ రోడ్డుని తీసుకొచ్చి అమరావతిలోకి ఇమీడియట్గా దాన్ని ఇనాగ్రేట్ చేయాలి, రేపు ప్రధానమంత్రి గారు వచ్చేటప్పుడే ఓపెన్ చేయాలని చెప్పని అనుకుంటున్నారు. అటువైపు నేషనల్ హైవే 16ని కనెక్ట్ చేసేలాగా E13, E15 రహదారులు విస్తరించి నేషనల్ హైవే కనెక్ట్ చేద్దాం అన్నారు. ఇమీడియట్గా ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇన్నర్ రింగ్ రోడ్డుని తీసుకొస్తే కనుక అమరావతికి ముందు యాక్సెసిబిలిటీ వస్తుంది. 2 ఏళ్లలో నిర్మిస్తాం మేము ప్యాకేజీల వారీగా అని చెప్పి ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందుకని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్ని ఆధారం చేసుకుని ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు. అక్కడ 3 పంటలు పండేవి ఉన్నాయి, 4 పంటలు పండేవి ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ నాశనం అయిపోతాయి. ఇప్పుడు అవన్నీ కూడా స్టెబిలైజ్ చేస్తూ ఉంటున్నారు కదా. పోలవరం వస్తే రేపు నీకు ఆయకట్టు పెరుగుతుంది, ఉత్తర ప్రాంతంలో ఆయకట్టు పెరుగుతుంది, ఇటు గోదావరి కృష్ణా బెల్ట్లో ఆయకట్టు పెరుగుతుంది, రాయలసీమలో స్థిరీకరణ జరుగుతుంది. కాబట్టి వ్యవసాయానికి ఇతర మార్గాలు పెరుగుతున్నప్పుడు రాజధాని విస్తరణ, ఒక నమూనా రాజధాని నిర్మాణం అనేది అదేమి ఒక దుస్వప్నం అయితే కాదు. అందుకని ఒక ఆలోచన ప్రకారం వెళ్తుంది. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా దానిపైన ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళకి ఇండివిజువల్గా బెనిఫిట్ ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకి సంబంధించినటువంటి అభివృద్ధి నమూనాలు అందులో ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరొక దఫా భూసేకరణ అనేటువంటి ప్రణాళికను రాష్ట్ర ఈ రోజు జరిగేది కాదు అది. ఎందుకంటే ఏదైనా ఆర్బిట్రేషన్ సంప్రదింపుల ద్వారానే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేటువంటి ఒక ప్రాంతాన్ని రాజధానిగా డిసైడ్ చేసిన తర్వాత భూ సమీకరణ చేయడానికి దాదాపు 1.5 సంవత్సరం పట్టింది. ఇప్పటికి కూడా
37,800 ఎకరాలని రాజధాని ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు నోటిఫై చేస్తే ఇప్పటికి 3,000 ఎకరాల భూమి 33,000 ఎకరాల భూములు ఇచ్చారు. ఇంకా 3,600 3,700 ఎకరాల భూములు ఇవ్వలేదు. ఎందుకంటే రైతులు మేము ఇవ్వమని చెప్పారు. ఇప్పటికి కూడా వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. సో అందుకని ఇది ఏదో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేటువంటి ప్రణాళిక, ఉద్దేశపూరితంగా మేము మాకు కావాల్సిందే అని కబ్జా చేసేటువంటి ఎత్తుగడైతే కాదు. అటువంటి ప్రయత్నాలు చేయడానికి అవకాశం లేదు. ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్ ఎక్విజిషన్కి ఉన్నటువంటి తేడా అది 2013 చట్టం ప్రకారమే చేస్తున్నారుగా. ఒకవేళ నష్టాలు ఉంటే కనుక రైతాంగం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయకపోవచ్చు. నేను చెప్తున్నాను కదా, 3వ దశ కృష్ణానదికి యువతల వైపు జగ్గైపేట నుంచి విజయవాడ వరకు కూడా భూ సమీకరణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని సర్వేలు జరుగుతున్నాయి నాకున్న సమాచారం ప్రకారం. కొంతమంది అధికారులు ఆల్రెడీ ఆ ప్రాంతాల్లో అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్, ఎందుకంటే రివర్ ఫ్రంట్కి ఒక సైడ్ టూరిజం అని చెప్పని పెద్ద ఎత్తున డెవలప్ చేసి రెండో సైడ్ మురికివాడలను వదిలేయడానికి అవకాశం ఉండదు. అవతల సైడ్ కూడా డెవలప్మెంట్ చేయాలి. సో దీనికి తగ్గట్టుగా అక్కడ నగర విస్తరణ జరగవచ్చు, ప్రణాళికలు ఉండొచ్చు, ప్రభుత్వ కార్యకలాపాలు ఉండొచ్చు, ప్రైవేట్ భాగస్వామ్యాలు ఉండొచ్చు, టూరిజం రిసార్ట్స్ డెవలప్మెంట్ కూడా ఉండొచ్చు. అందుకని రెండు వైపులా ఇటువైపు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సార్. అది మొత్తానికి అమరావతిలో ప్రస్తుతం మరొకసారి ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు అమరావతిలో ఎంతవరకు భూసేకరణ చేశారో అంతకు మించి మరలా 44,000 ఎకరాల వరకు కూడా సమీకరించబోతుంది ప్రభుత్వం అనేటువంటి అంశం అయితే ఇప్పుడు వైరల్గా మారింది. దీనికి సంబంధించి రైతులతో సంప్రదింపులు జరిపి ఎంత మేరకు సేకరణ చేస్తుంది అనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.